హాయ్ అండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఓకే. ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తున్నానో మీకు చెప్తాను నేను. ఓకే. మార్కెట్ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి రివర్స్ అయినప్పుడు నేను ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఆప్షన్స్లో నేను ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఓకే. 25,000 పుట్ ఈ ఏరియాలో 70 నుంచి 85 మధ్యలో ఎక్కడ దొరికినా కూడా ట్రేడ్ నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. స్టాప్ లాస్ వచ్చి 21 పాయింట్స్, టార్గెట్ వచ్చి 73 పాయింట్స్ ప్లాన్ చేస్తాను. మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్కి రావాలి, వస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. ఈ లెవెల్ ఎక్కడొచ్చినా నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వస్తేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే ఈరోజు ట్రేడ్ లేదు. ఓకే. వాచ్ చేస్తూ ఉండండి. ఇంకోటి, నేను ఏదైతే అన్నానో డైరెక్షనల్ మూవ్ వీడియో నేను సాటర్డే చేస్తాను. సాటర్డే నీట్గా కూర్చొని కంగారు లేకుండా నీట్గా చేసి పెడతాను. ఓకే. సో అది ఖచ్చితంగా వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు 50% ట్రేడింగ్ అర్థమవుతుంది. అర్థమైతే అందరూ మంచిగా ట్రేడింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఓకే. ఒకసారి అది సాటర్డే నేను అప్లోడ్ చేస్తాను, నీట్గా చేసి, ఎందుకంటే టైం ఉండట్లేదు నాకు. అడావుడిగా చేసి మీకు అర్థం కాకుండా చేసినా కూడా ప్రయోజనం ఉండదని చెప్పేసి నేను సాటర్డే అనుకున్నాను. సాటర్డే చేసి పెడతాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మన టార్గెట్కి వెళ్ళిపోయింది, మార్కెట్ ఓపెన్ అయింది, ఆల్రెడీ టార్గెట్ హిట్ అయిపోయింది. ఓకే. ఈ సినారియోలో మనం ట్రేడ్ కంగారు పడి తీసుకోకూడదు. ఓకే. చూద్దాం, ఏదైనా అవకాశం ఉంటే మనం ట్రేడ్ చేయొచ్చు. హలో. మార్కెట్ ఇక్కడికి వెళ్తుందేమో అనుకున్నా కానీ మార్కెట్ వెళ్ళలేదు. ఇక్కడికి వెళ్ళి వస్తే మంచి పాయింట్స్ వచ్చేది, బట్ మనం అనుకున్నట్టు జరగలేదు ఈరోజు. ఇది లెవెల్ 24,790, ఇక్కడ వరకు రావచ్చు. బట్ ఇక్కడ గ్యాప్ మీరు ట్రేడ్ చేద్దామన్నా కూడా 20 పాయింట్స్ వరకు వస్తుంది. బట్ ఎంత తక్కువ పాయింట్స్ తోటి మనం ట్రేడ్ చేయటం అంత సేఫ్టీ కాదు. ఓకే. చూద్దాం ఏం చేస్తుందో. నేను అవకాశం ఇస్తే చూద్దాం. ఇది కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ట్రేడ్ ఏమన్నా ప్లాన్ చేద్దాం, లేకపోతే నో ట్రేడ్. ఎవరైతే నేను ఇక్కడ తీసుకుని ఉంటారో వాళ్ళు మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటారు. $76 పాయింట్స్. మన ట్రేడ్స్ అన్నీ అలాగే ఉంటాయండి, పెద్ద ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఓకే. మార్కెట్లో ఒక సిస్టమేటిక్గా చేయకపోతే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. ఈ సినారీలో ఎక్కడ ట్రేడ్ తీసుకుంటాను చెప్పండి? ఎక్కడ తీసుకోలేదు.
ఓకే, మీకు ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే డైరెక్షనల్ మూవ్ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను సాటర్డే పెడతాను, నేను మీకు అర్థమవుతుంది. అంటే స్ట్రైక్ ప్రైస్ ఆల్రెడీ 168 వెళ్ళిపోయింది. మనం 70 నుంచి 100 ఉన్న స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఏరియాలో తీసుకుంటే మంచి బ్రహ్మాండమైన ప్రాఫిట్ వచ్చింది ఈ ఏరియాలో. ఏదైనా ఎస్ఎల్ హంటింగ్కి వస్తే ఇక్కడ ప్లాన్ చేద్దాం ఈ ఏరియాలో. మీకు సపోర్ట్ తీసుకుంటుంది.
మన లెవెల్ రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే. ఈ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, బట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఫస్ట్ టైం వచ్చింది కదా, సెకండ్ టైం రావాలి. మార్కెట్ కిందకి వచ్చి మళ్ళీ సెకండ్ టైం వస్తే మనం ఎంట్రీ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి మీకు 138 వరకు వెళ్ళొచ్చింది. ఓకే, 138 ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఇది ఈ ఫార్మాట్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇలాగ వచ్చి ఈ ఎస్ఎల్ ఇచ్చేస్తుంది, ఇచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, 138 ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఓకే, 60 పాయింట్స్ పెట్టుకుందాం. స్టిల్ 20 పాయింట్స్ పెడదాం. చూద్దాం ఎంత ఉందో. బట్ నేను సిఈలో అయితే ట్రేడ్ చేయను. నా రూల్ ఏదైతే ఉందో రూల్ని బ్రేక్ చేయను నేను. ఓకే,
నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,580 వరకు వెళ్ళొచ్చు మార్కెట్. 24,580. ఇక్కడ షూటింగ్ స్టార్ వేసింది ఇక్కడ. ఇలా కంటిన్యూషన్ ప్యాటర్న్ వేసినప్పుడు ట్రేడ్ మనం ఎక్కడ తీసుకోగలుగుతాం, తీసుకోలేము. అందుకనే వెయిట్ చేయాలి. ఓకే, ఎక్కడైనా పుల్ బ్యాక్స్ వస్తే ట్రై చేయాలి తప్ప ఈ కంటిన్యూషన్లో తీసుకుంటే సడన్గా అది పుల్ బ్యాక్ ఇచ్చిందంటే మనం లాస్లోకి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా ఇటువంటి కంటిన్యూషన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్యాప్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ ఎప్పుడైనా సరే బాడీ టు బాడీ కౌంట్ చేయాలి. ఓకే, ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వెళ్ళాలంటే ఏదైతే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తే వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ ఎవరైతే మిస్ అయ్యారో ఈ మూవ్ని వాళ్ళు ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఎవరైతే బుక్ చేసుకున్నారో ప్రాఫిట్ మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ అవుతారు. ఓకే, ఈ రెండు సినారియోలు మీకు మార్కెట్ మళ్ళీ కిందకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ ఎటు ఉందో మనం ట్రేడ్ అటే తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు సిఈ ట్రేడ్ ఇస్తుంది ఇక్కడ వరకు తీసుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మూమెంటం సరిగ్గా ఉండదు. ఓకే, ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు ఎక్కువ. సో ఇంట్రెస్ట్ చూపించే సైడ్ మనం ఉంటే మనకి కరెక్ట్గా మనకి అనుకున్న టార్గెట్లు హిట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వరకు రావచ్చు. ఓకే, చూద్దాం. బట్ ఇది ఫుల్ బ్యాక్ తీసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది ఇందులో.
9:45కి మనకి కరెక్ట్గా ఇది వస్తుంది, కరెక్ట్గా ఒక వ్యూ వస్తుంది. ఓకే, 9:45కి ఏమైనా ట్రేడ్ దొరుకుతుందని చూద్దాం. నెక్స్ట్ టార్గెట్ ఇదే కనిపిస్తుంది, 24,586. ఓకే, చూద్దాం ఒకసారి. బట్ ఇలా డైరెక్ట్గా మనం ట్రేడ్ తీసుకోకూడదు, ఇబ్బందిలో పడిపోతాం. సడన్గా పుల్ బ్యాక్ వచ్చేస్తుంది. ఆర్ఎస్ఐ ఎప్పుడైనా సరే 50 బిలో ఉందంటే 40 బిలో ఉందంటే బేరిష్ ట్రెండే. ఓకే, బేరిష్ ట్రెండ్ కింద వస్తుంది. బట్ ఓవర్ సోల్డ్ అయిపోయింది ఇది. ఒక పుల్ బ్యాక్ తీసుకుంటే కరెక్ట్ ఫార్మాట్లోకి వస్తుంది మనకి. బట్ పుల్ బ్యాక్ తీసుకుంటారా తీసుకోవద్దు అనేది డౌట్. ఈ ఏరియాకి వస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఇండికేటర్స్ గురించి. ఒకరు అడిగారు, ఆల్రెడీ నేను చెప్పాను ఇండికేటర్స్ గురించి. ఇంకొకరు ఏం అడుగుతున్నారంటే, మీరు 10 లాట్స్ కానీ 5 లాట్స్ కానీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నారు. బట్ 10 లాట్స్ 5 లాట్స్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే 1 లాట్తో మీరు ట్రేడింగ్ చేస్తున్నారో ప్రీవియస్గా ఇంతకుముందు, ఆ 1 లాట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ మీకు ఈ 10 లాట్ చేసేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ 1 లాట్తో వచ్చిన ప్రాఫిట్ మీకు తక్కువ ఉంటుంది. అప్పుడు మార్కెట్ ఏదన్నా మనకు అనుకోకుండా రివర్సల్ అయ్యిందనుకోండి, వచ్చిన ప్రాఫిట్ అంతా ఈ 10 లాట్స్తో పట్టుకుపోతుంది. 20 పాయింట్స్ అవనండి స్టాప్ లాస్, 10 పాయింట్స్ అవనండి, 15 పాయింట్స్ అవనండి. ఆ రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయకపోతే మార్కెట్లో సస్టైన్ అవ్వలేదు, నిలబడలేదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. లాట్ సైజు అసలు లాట్ సైజ్ దగ్గరే మనం కరెక్ట్గా ఉండాలి. రిస్క్ రివార్డు, లాట్ సైజు, ఈ రెండు కరెక్ట్గా ఉంటే మార్కెట్లో 30% సక్సెస్ అయినట్టే. మిగతా 50% మీకు 50% మీకు మార్కెట్ డైరెక్షన్ తెలియాలి. మార్కెట్ డైరెక్షన్ తెలిస్తే 50% మీకు ట్రేడ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. రిమైనింగ్ అంతా మీరేం ఎమోషన్ కానీ గ్రీడీ కానీ, ఓకే, ఎమోషను గ్రీడీ, మిస్సింగ్ ఫోమ్ ఉంటుంది కదా, మిస్ అయిపోయిందని పట్ట ఎంట్రీలు తీసుకోవటం, ఇవన్నీ చేయకూడదు. ఫియర్ ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు, గ్రీడీ ఉండకూడదు. ఈ 3 ఉండకూడదు. ఒకసారి సెటప్ పెట్టుకున్నారంటే సెటప్ కరెక్ట్గా ఆలోచించిన తర్వాతే పెట్టుకోవాలి. అది నేర్చుకోవాలి. ఫస్ట్ సెటప్ ఎట్లా పెట్టుకోవాలనేది నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు ట్రేడ్ ఇక్కడ ఈ క్యాండిల్లో తీసుకుంటే ఈ మూమెంట్ ఇచ్చేది. బట్ ఇలా మీకు ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతున్న మార్కెట్లో మీరు ఎంటర్ అయితే మీకు డెస్టినేషన్ ఎక్కడుందో తెలియకపోతే ఇబ్బంది అవుతుంది.
డెస్టినేషన్ తెలియాలి కదా, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనేది తెలియాలి. ఓకే, ఒక జర్నీ లాంటిది స్టాక్ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చిందంటే నేను ఇక్కడ ఆగుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, నా టెక్నికల్ ప్రకారం నేను ఇక్కడ సపోర్ట్ ఉందని అనుకున్నాను. ఆ సపోర్ట్ దగ్గరే మార్కెట్ ట్రేడింగ్ అవుతుంది. సో ఈ క్లారిటీ మనకు రావాలి. ఈ క్లారిటీ మనకు రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో డైరెక్షనల్ మూవ్లో నేను ఏదైతే చెప్తానో దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అది సాటర్డే అప్లోడ్ చేస్తాను నేను చేసి క్లియర్గా. కంగారుగా చేసి అర్థం కాకుండా చేస్తే లాభం ఉండదని చెప్పేసి నీట్గా నాకు సాటర్డే ఫ్రీగా ఉంటాను కాబట్టి సాటర్డే చేసి అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోతో మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది ట్రేడ్ తీసుకోకపోయినా నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మీ సైకాలజీ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి. నేర్చుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది చూస్తూ ఉంటే, నా వీడియోలు చూస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా సైకాలజీ డెవలప్ అవుతుంది, డిసిప్లైన్గా ఉంటారు. ఓకే, ఎప్పుడైనా సరే లాట్ సైజ్ అస్సలు పెంచొద్దు. మీకు భయం ఎక్కడ పోతుందో చెప్తాను చూడండి. మీరు ఒక లాట్తో ట్రేడ్ చేశారనుకోండి, ఒక 10 పాయింట్స్ అంటారు కానీ 10 పాయింట్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. స్టాప్ లాస్ 10 పాయింట్స్ పెట్టుకుంటే ఈజీగా ఇచ్చేస్తుంది. అది 20 పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంటర్ అయ్యే పాయింట్ మాత్రం కరెక్ట్గా థింక్ చేయాలి. అట్లీస్ట్ 60-70% మీరు ఆ పాయింట్ కరెక్ట్గా థింక్ చేస్తే మీకు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అప్పుడు మీకు 20 పాయింట్స్ పెట్టుకుని 40 పాయింట్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే ధైర్యంగా కూర్చుంటారు ట్రేడ్లోని. ఇది అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టి బ్రోకరేజ్ పే చేయటం తప్ప, మీ డబ్బులు పోవటం తప్ప ఏమి ఉండదు. మీకు తెలిసే ఉంటుంది, మీరు చేసి ఉండొచ్చు. ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే నేను సిస్టమ్ చెప్తున్నానో అందులో 20 పాయింట్స్ అంటే మీకు 1500 రావచ్చేమో. ఓకే, మీకు పోతే 1500 పోద్ది. ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు 5000 పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, 10,000 పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇట్లా డబ్బులు ఎక్కువ పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాటికంటే 1500 పోగొట్టుకోవడం బెటర్ కదా. నాకు హ్యాపీనెస్ ఉంటుంది, మనం ఎక్కువ పోగొట్టుకోలేదని ఒకే ట్రేడ్ చేసినట్టు మీ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, అన్నీ బాగుంటాయి. ఇది అలవాటు చేసుకోండి. ఓకే, నేను ఖచ్చితంగా డైరెక్షనల్ మూవ్ వీడియోతోటి మీరు అందరూ మంచిగా ట్రైన్ అప్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఏం డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఓకే, నాకు లైక్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, బట్ మీరు మాత్రం నేర్చుకుని మీ డబ్బులు పోగొట్టుకుని ఉంటే నాకు అదే చాలా అంతే. ఓకే, $950కి మనకి ట్రేడ్ ఇవాళ కష్టమే, ఎందుకంటే ఈ సినారియోలో అసలు ట్రేడ్ తీసుకోవద్దు మనం. ఓకే, ఇది కనీసం మనకి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి 24,850 వరకు వెళ్ళినా కూడా మనం ఇలా రివర్స్లో వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఎక్కడ వరకు ట్రేడ్ అవకాశం ఉంటుందంటే ఈ లెవెల్ వరకు మీరు ఉండొచ్చు. సారీ, ఇలా ఫుల్ బ్యాక్ తీసుకుని 24,850 దగ్గర కొంచెం రివర్స్ అయింది అనుకో. ఓకే, ఈ 24,850 అనుకో, మీకు ఇక్కడ దాకా అవకాశం ఉంటుంది. కూడా ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఓకే, ఇలా స్ట్రైట్కి వెళ్ళిందంటే మాత్రం అస్సలు చేయొద్దు. స్ట్రైట్గా మార్కెట్ పడుతుందంటే మాత్రం అస్సలు చేయొద్దు, ఇది చాలా డేంజర్. ఓకే, 946 అవుతుంది, 950కి నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, సైకాలజీ డిసిప్లైన్గా ఉండండి. డిసిప్లైన్గా ఉండి మీరు ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు, ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి, డిసిప్లైన్ అలవాటు చేసుకోండి, ట్రేడ్ వస్తేనే చేయండి. చాలా ఇది హై రిస్క్, మీకు తెలిసిన విషయం. చాలామంది డబ్బులు పోగొట్టుకుని చాలామంది ఉన్నారు పాపం. ఓకే, బట్ నేర్చుకుని చేస్తే మాత్రం ఇందులో మీకు వచ్చినంత హ్యాపీనెస్ దేంట్లో రాదు. ఓకే, చూసారా, ఇక్కడ పడుతుందని మనం ఇక్కడ ఎక్కడన్నా ఎంట్రీ తీసుకుంటే ఇది రివర్స్ అవుతుంది, పుల్ బ్యాక్ వెళ్తుంది ఖచ్చితంగా. మార్కెట్ ఎప్పుడైనా సరే స్ట్రైట్గా పడిపోదు. ఎప్పుడు పడుతుంది అంటే న్యూస్ బేస్డ్ కానీ
ఏదన్నా ఫెడ్గా సంబంధించిన న్యూస్ వచ్చినప్పుడు కానీ, ఎలక్షన్ అప్పుడు కానీ ఆ విధంగా సినారీ ఉంటుంది. ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు స్ట్రైట్గా పడిపోతుంది మార్కెట్. మిగతా అప్పుడు ఖచ్చితంగా పుల్ బ్యాక్స్ ఉంటాయి. కంగారు పడిపోయిన అవసరం లేదు. అయ్యో మిస్ అయిపోయిందని మిస్సింగ్ ఫియర్ వద్దు. ఓకే, గ్రీడీ వద్దు. కూర్చున్నారంటే స్ట్రాంగ్గా ఉండాలి ట్రేడింగ్లో. అలాంటి డబ్బులు స్టాప్ లాస్లో ఎక్కువ పెట్టవద్దు. 20 పాయింట్స్ చాలు. 1500 వస్తే 3000, లేకపోతే 1500. నేను చెప్పేది ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ఉపయోగపడుతుంది. విని ఇది నేను ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా మీరు పాటించారంటే మీరు నెంబర్ 1 అవుతారు ట్రేడింగ్లో. ఏదో చెప్తున్నాడు సోదనుకుంటే మాత్రం కష్టం అండి. ఓకే, ఎందుకంటే మీకు ఫర్దర్గా కూడా ఉద్యోగాలు ఎక్కడ దొరకవు. ఏ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా కష్టమైపోతాయి. ఇది ఇంట్లో ఎవరి దగ్గర కూర్చుని చేసేది కాదు. ఇది మన ఇంట్లో మనం కూర్చుని ఒక బిజినెస్ లాగా ట్రీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక్క ట్రేడ్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఓకే, బట్ ఇవన్నీ పాటించాలి. నేను ఏదైతే చెప్పానో అవన్నీ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి, 100% పాటించాలి. పాటించకపోతే మాత్రం ఇందులో మనకి నేను డిస్కరేజ్ చేయట్లేదు, పాటించకపోతే మాత్రం చాలా కష్టం ఇందులో. ఓకే, బట్ మీరు ఒక సిస్టమేటిక్గా ఉండి మీరు నేర్చుకుని మీ పక్క వాళ్ళకి కూడా నేర్పించగలిగితే అందరం బాగుంటాం. మీ ఫ్రెండ్స్కి కానీ మీ పక్క వాళ్ళకి కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా వాళ్ళకి కూడా చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీరు అలవాటు చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీతో పాటు గ్రో అవుతారు. ఈ హై వరకు మార్కెట్ వెళ్ళొచ్చండి. ఫస్ట్ క్యాండిల్ హై వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. వెళ్ళి రివర్స్ తీసుకుంటే మాత్రం మంచి ట్రేడ్ దొరుకుతుంది. ఏదైతే మనం పెట్టుకున్నాం ఇక్కడ సపోర్టు, కరెక్ట్గా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుందంటే 24,950 వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఓకే, నేను 950 అయిపోతుంది ఈరోజు. నో ట్రేడ్. ఓకే, మనం అనుకున్న సెటప్ రాలేదు కాబట్టి నో ట్రేడ్. ఓకే, నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఈవినింగ్. ఈ సైకాలజీ డెవలప్ చేసుకోండి. ఓకే, సైకాలజీ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రేడింగ్ మీకు వచ్చినట్టే. ఓకే, మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి. సాటర్డే డైరెక్షనల్ వీడియో క్లియర్గా చేసి పెడుతున్నాను, చూడండి. అందులో మీకు నచ్చి ఎవరికన్నా ఇది ఉపయోగపడుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా బాగుంటారు. ఓకే, తెలిసిన వాళ్ళు అయితే ఇమీడియట్ చెప్పండి వాళ్ళకి, ఫోన్ చేసి కానీ, లేకపోతే రూల్స్ అన్నీ కరెక్ట్గా చెప్పండి. దగ్గర మీ పక్కన కూర్చోబెట్టుకుని నేర్పించండి. మీరు గ్రో అవుతారు, వాళ్ళు గ్రో అవుతారు. బట్ ఎక్కడ మాత్రం డబ్బులు మార్కెట్కి మాత్రం ఇవ్వడానికి ట్రై చేయకండి. ఓకే, సిస్టమేటిక్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.